శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. సింహరాశి వారి ఫలితాలను గనుక ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14 ఈ వారం రోజులు ఎలాగ ఉంటుంది, వీరి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్న పరిశీలించుకుంటే కనుక అన్నింటిల్లోనూ ఆనందంగానే ఉంటారు. కొత్తగా ఇంట్లో శుభకార్య నిర్వహణకు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. నూతన గృహ నిర్మాణాలు చేపట్టడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ జన్మకేతు వలన కొంత నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ ఇది కాదులే ఇంకో నిర్ణయం తీసుకుందాం, మళ్ళీ ఇది కాదులే అది కూడా వద్దు ఇంకో నిర్ణయం, లేకపోతే ఎవరినైనా సలహా అడుగుదాము, ఇలాగా కొంత డైలమాలో పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కూడా కొంత ఆలోచన, వారి విషయాల్లో ఇంకా మంచి ప్రణాళికలతో ఎలా ముందుకు వెళ్దాము, వారి లైఫ్ సెటిల్ చేయడానికి అనే ఆలోచనలతోటి ఉంటారు. నూతనంగా ఉన్న భార్యాభర్తలు లాంగ్ డ్రైవ్లు చేసుకుంటూ దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేది చాలా మంచిది. అలాగే కుటుంబ పరంగా మీరందరూ కూడా తీర్థయాత్ర సందర్శనం చేస్తారు. అష్టమ శని మూలంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోగలరు. లాభగురుడు మూలంగా అన్ని విషయాల్లోనూ ధన విషయాల్లోనూ ఎంత ధైర్యంగా ఉన్నా కూడా ఖర్చులు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. కొత్తగా ఉండే స్థలాలు, వాహనాలు బుకింగ్లు అవి కూడా చేసుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటారు, బుక్ చేస్తారు కూడాను. కమ్యూనికేషన్ రంగం వారు, వైద్య వృత్తి రంగం వారు, రాజకీయ నాయకులు, కళాకారులకు కూడా సమానమైన ఫలితాలతోటి ఈ వారం ముందుకు వెళ్తూ ఉంటుంది. తొందరపడి ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది మంచిది. మొత్తం మీద కనుక మనం పరిశీలించుకుంటే ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం వల్ల సింహరాశి వారికి సర్వత్రా అనుకూలత సిద్ధిస్తుంది. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వలన, అంటే కుటుంబపరమైన సమస్యలు చిన్నపాటి కనబడినప్పుడు 3 పూట్ల పారాయణ చేయండి, లేదా ఒక్కసారి పారాయణ చేస్తే కనుక సరిపోతుంది.